హలో అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, అన్ని పచ్చళ్ళు అనేవి పెట్టుకుంటూ ఉంటాము. సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా పచ్చళ్ళు చక్కగా పెట్టుకుంటూ ఉంటాము. నేనైతే ఈరోజు పండు మిరపకాయ పచ్చడి పెట్టానన్నమాట. ఇది చూసారు కదా ఎలా ఉందో. చాలా సింపుల్గా అయిపోతుందండి పండు మిరపకాయ పచ్చడి అనేది. అది కూడా మనకి సంవత్సరం పాటు ఎటువంటి పాడవకుండా నిల్వ ఉండేలాగా నేను మీకు చేసి చూపిస్తాను. దానితో పాటు ఈ పచ్చడిని మనం తాలింపు ఎలా వేసుకోవాలో కూడా చేసి చూపిస్తానన్నమాట. చూడండి 2 పచ్చళ్ళు ఎలా ఉన్నాయో. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వెజ్ నాన్ వెజ్ కావాలంటే మీరు కంపల్సరిగా చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఈ పచ్చళ్ళ తయారీ విధానం చూసేయండి. మనకి ముందుగా కావలసినవి 1 కేజీ పండు మిరపకాయలు తీసుకున్నాం మనం. ఈ పండు మిరపకాయలు అనేవి బాగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట, ఆరబెట్టుకోవాలి. చూడండి కాయలు అనేవి ఇలా ఉండాలి. మనం కడిగేటప్పుడు ఇలా మోదేళ్ళు లేకుండా ఉన్నాయి అనుకో, ఈ కాడలు లేకుండా ఉన్నాయి అనుకో, నీళ్లు పోతే కనుక వీటిని కూడా తీసి పక్కన ఉంచుకోవాలి. పచ్చళ్ళలో వేసుకోకూడదనమాట. ఇప్పుడు ఈ కాయలన్నీ కూడా మనం తొడియాలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు మనం అన్నీ కూడా తొడిమలు తీసుకున్నాం కదా, ఇలా మనం మిక్సీలో వేసుకుంటావా కాబట్టి మిక్సీలో వేసుకున్నప్పుడు బాగా మెదగాలంటే వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా, లేదా తుంచుకొనైనా తుంచుకోవచ్చు అన్నమాట. ఇలా చిన్న ముక్కలుగా ఇట్లా ఇవన్నీ కూడా ఇలా కట్ చేసుకున్నాక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం మిరపకాయలన్నీ కూడా చక్కగా ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పక్కన ఉంచుకుందాం. వీటితో పాటు మనం చింతపండు తీసుకోవాలన్నమాట. కేజీ మిరపకాయలకి 200 గ్రాముల చింతపండు తీసుకోవాలి. మీకు 200 గ్రాముల చింతపండు అంటే అర్థం కాకపోతే కొలత ఉంటే కొలత తీసుకోవచ్చు, కానీ అందరిలలో కాటాలు ఉండవు కాబట్టి ఇలా చక్కగా మనం పెద్దగా మన చేతికి ఎంతైతే రౌండ్ అవుతుందో అంతగాని 2 ముద్దలు తీసుకున్నామంటే 200 గ్రాముల చింతపండు అవుతుంది అనమాట. దీంట్లో పీచులు ఏమి లేకుండా నీట్గా, ఇలాంటి పీచు అంతా కూడా ఇత్తనాలు ఏమి లేకుండా నీట్గా తీసుకోవాలన్నమాట. చిన్న చిన్న ఇత్తనాలు లాంటివి ఉన్నా కానీ ఇలా తీసేసుకోండి నీట్గా. చూసారు కదా ఇలా. ఇప్పుడు ఈ చింతపండుని పక్కన ఉంచుకుందాం. చింతపండు పక్కన పెట్టుకొని కొన్ని మనం మిక్సీలో మిరపకాయలు వేసుకుంటూ కొద్దిగా చింతపండు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం సగం మిక్సీలోకి తీసుకున్నాము. మిక్సీలోకి తీసుకున్నప్పుడు చెప్పాను కదా 200 గ్రాముల చింతపండు చెప్పాను కదా, 100 గ్రాముల కల్లుప్పు తీసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేసుకోండి. మనం ఎన్ని భాగాలు అయితే మిరపకాయలు వేసుకుంటామో అన్ని భాగాల్లో కొంచెం కొంచెం చింతపండు వేసుకుంటూ కొంచెం ఉప్పు వేసుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. కల్లుప్పు తీసుకోండి ఎక్కువ శాతం. లేని టైంలో మీ దగ్గర సాల్ట్ అయినా తీసుకోండి. ఈ ఉప్పు కూడా కాసేపు ఎండలో పెట్టుకుంటే మంచిదన్నమాట. మన పచ్చడి అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండాలి కాబట్టి ప్రతిదీ కూడా మనం తడి లేకుండా చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఒక వాయ మనం మిక్సీ పట్టుకున్నాం. చూడండి ఎలా ఉందో. చూసారు కదా, చక్కగా మెరిగిపోయింది అనమాట. ఇలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా ఉన్న కొరవ కూడా ఇలానే మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మనం మొత్తం కూడా 2 వాయలు మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఇలా. ఇప్పుడు మనం ఇదంతా కూడా ఒక డబ్బాలోకి కానీ గాజు సీసాలోకి కానీ తీసుకొని మూత పెట్టుకొని తడి తగలని చోట ఉంచుకున్నాం అనుకో, సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం కొంచెం తాలింపు వేసుకుందాం. అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. పచ్చడి అయితే ఇదంతా రెడీ అయిపోయింది, కేజీ పచ్చడి. ఈ పచ్చడిలో నుంచి కొంచెం మనం తీసుకొని తాలింపు ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. మిక్సీలో నేను కొంచెం పచ్చడి ఉంచుకున్నాను. చూడండి, ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా పచ్చడి ఉంచుకున్నాను అనమాట. ఈ పచ్చడిలోకి మనం 2 టమాటాలు తీసుకోవాలి, పెద్దవి. ఈ టమాటాలు ఇలా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మనం ఇలా టమాటాలు వేసుకున్నాక 2 టమాటాలు మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా, కొంచెం నీరులాగా అవుతుంది. ఇప్పుడు మనము టమాటాలు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాం అనమాట. చూసారు కదా, ఇంతే సింపుల్ అండి. మనం పచ్చడి కూడా కారపు పచ్చడి చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. దీన్ని తాలింపు వేసుకోవటమేనమాట.
ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నాం కదా, నూనె వేసుకుందాం. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకోండి, ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. కొంచెం నూనె వేడవనివ్వాలన్నమాట. మన నూనె వేడైంది. ఒక 4 ఎండుమిరపకాయలు వేసుకోండి. అలానే ఒక 4 చిన్నులపాయలు వేసుకోండి. పొట్టు తీపోయినా పర్లేదు, ఒక 4 చిన్నులపాయలు వేసుకోండి. దీంతో పాటు కొంచెం జీలకర్ర వేసుకోండి. అలానే కొన్ని ఆవాలు వేసుకోండి. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాక కొద్ది మినపప్పు వేసుకోండి. కొన్ని పచ్చెనగపప్పు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. మన తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి దీంట్లో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి తాలింపులో కలిపి ఒక 2-3 నిమిషాలు ఉడికించాలన్నమాట. ఈ పచ్చడిని మనం ఒక 2 నిమిషాలు నూనెలో బాగా ఉడకనిద్దాం. ఎందుకంటే పచ్చి కదా, టమాటా అయినా పండుమిర్చి అయినా బాగా నూనెలో ఉడికినప్పుడు కమ్మగా ఉంటుంది అనమాట. చూసారు కదా, నూనె మొత్తం చక్కగా పైకి తేలింది. మన పచ్చడి అయితే తాలింపు వేసినాక నీట్గా తాలింపులో ఉడికిపోయింది అనమాట. ఇలా నూనె పైకి వస్తే పచ్చడి రుచిగా చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. మన పచ్చడి తాలింపు కూడా వేసుకొని బౌల్లోకి తీసుకున్నాం. చూడండి ఎలా ఉందో, చాలా కమ్మగా ఉంటుంది కారపచ్చడి అనేది. మనం ఏమి ఇంట్లో లేకపోయినా ఈ ఒక్క పచ్చడి ఉంటే చాలు, చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేయచ్చు అనమాట. అలానే మనకి సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి కూడా మీకు చూపించాను కదా, చాలా సింపుల్గా. మీరు కావాలంటే కొంచెం మామిడి అల్లం అని ఉంటుంది, అది కూడా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే. మన పచ్చళ్ళ 2 కూడా రెడీ అయిపోయినాయి. కంపల్సరిగా ఈజీగా చూపిస్తాను నేను, ఏది చూపించినా కానీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఇలా పచ్చళ్ళు పెట్టుకోండి, చాలా కమ్మగా ఉంటాయి అనమాట. మనము తడి స్పూన్ కానీ తడి చేయి కానీ పెట్టకుండా ఉంటే ఏ పచ్చడి అయినా కానీ ఇది నిలవ పచ్చళ్ళు అనేవి సంవత్సరం పాటు నిలవ ఉంటాయి. ఈ పచ్చడి కూడా మనం ఉల్లిపాయ వేసుకోకుండా తాలింపు వేసుకున్నాం కాబట్టి బయట ఉన్నా కానీ వారం 10 రోజులు సర్దే పడదనమాట. తాలింపు వేసిన పచ్చడి కూడా కంపల్సరిగా మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి, మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.